పార్టీ గత కొంతకాలంగా గమనిస్తే పూర్తిగా కేటీఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రతి కార్యక్రమంకి ఆయనే హాజరవుతున్నాడు, ప్రతి కార్యక్రమాన్ని ఆయన నిర్దేశిస్తున్నాడు, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయనే కనుసన్నలో నడుస్తుంది. కాబట్టి జగదీష్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారి పర్మిషన్ తీసుకునే అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే నా బిడ్డ మీద నువ్వు విమర్శలు చేయని ఏ తండ్రి కూడా చెప్పాడు వాస్తవం చెప్పాడు. ఏదైనా విషయం ఉంటే 4 రోజులు కామ్గా ఉండమని చెప్తాడు ఏ తండ్రి, ఎంత కోపం ఉన్నా ఎంత మనసు వికలమైన. కానీ ఇక్కడ మాత్రం జగదీష్ రెడ్డి మరి ఎవరి పర్మిషన్ తీసుకొని మాట్లాడి ఉంటాడు? ఖచ్చితంగా కేటీఆర్ పర్మిషన్ తీసుకునే ఉంటాడు. అంటే కేటీఆర్ నోటి నుంచి వచ్చిన, కేటీఆర్ మనసులో ఉన్న మాట జగదీష్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చినట్టే ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. మనం కూడా అట్లా భావించాల్సిందే. కవిత కూడా ఇదేదో జగదీష్ రెడ్డి గారు మాట్లాడేళ్ళు అనే విషయం ఏం మాట్లాడతలేదు. ఆ కవిత కూడా నా వెనక కుట్ర జరుగుతున్నది, వాళ్ళే మాట్లాడిస్తున్నారు, నా మీద ఎగదోస్తున్నారు అనే విధంగానే మాట్లాడుతున్నారు. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే జగదీష్ రెడ్డి గారు కవితను దాదాపు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇక నువ్వు ఎన్నికలలో ఓడిపోయినావని ఇండైరెక్ట్గా అన్నాడు, నువ్వు ఆంధ్ర నాయకుల భాష మాట్లాడుతున్నావు అన్నారు, నీకు సానుభూతి అని వెటకారంగా అన్నారు. మొత్తం మీద డైరెక్ట్ అటాకే చేస్తున్నారు. ఇది కేటీఆర్ వర్సెస్ కవిత వయా జగదీష్ రెడ్డి నడుస్తున్న ఫైట్. జగదీష్ రెడ్డి భుజం మీద పెట్టి కేటీఆర్ కాలుస్తున్నారు. అట్లా కాకుండా వేరే ఛాన్స్ లేదు. ఒకవేళ ఆ ఛాన్సే ఉంటే, ఒకవేళ జగదీష్ రెడ్డి గారు సొంతంగానే మాట్లాడితే ఈ క్షణం వరకు ఆయన పార్టీలో ఉండడు. పెద్దల అనుమతి లేకుండా, పెద్దల అభిప్రాయం తీసుకోకుండా ఆయన సొంతంగా మాట్లాడితే ఈ పరిస్థితి ఉండదు పార్టీలో. ఫస్ట్ మాట్లాడే స్వేచ్ఛ లేదు. నెంబర్ 2 మాట్లాడితే ఆయన ఉండడు. కాబట్టి ఖచ్చితంగా పెద్దల అనుమతి తీసుకొని మాట్లాడే ఉంటాడు. అది కేటీఆర్ అనుమతి తీసుకొని మాట్లాడి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ కవిత లాస్ట్ ఫైట్ నడుస్తుంది ఆ సినిమా.